అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అంటే డాక్యుమెంట్స్ అండ్ ప్లాట్ డీటెయిల్స్ ఇవి వీడియోలో క్లియర్గా చూపించాలా. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే అండి రియల్ ఎస్టేట్కి సంబంధించిన టాపిక్స్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామందికి మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే మీరు ఆ ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం ఇదంతా మీకు ఒక ప్రకారం ఇన్ఫర్మేటివ్ అనొచ్చు. బట్ అదేంటంటే మీకు ఇంకా బాగా ఇన్ఫర్మేటివ్ అవ్వాలి అనుకుంటే రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి చాలామందికి ఏంటంటే ఇప్పుడు 1 ఎకర్ ఉంది, 1 ఎకర్కి ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ఎన్ని స్క్వేర్ ఫుట్స్, ఎస్ఎఫ్టీ అంత 1 ఎకర్కే. ఓకే, నెక్స్ట్ వాస్తు సంబంధించిన కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఎందుకు తీసుకోవాలి, వెస్ట్ ఫేసింగ్ ఎందుకు తీసుకోవాలి, ఓకే, ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, వెస్ట్ ఫేసింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి. ఓకే, నెక్స్ట్ చాలామంది ఏంటంటే వాళ్ళు వండాన్ని కొనుక్కోరు, ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొనుక్కుంటారు. అయితే ఆ పర్టికులర్ వేరే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసే బదులు ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఈ విధంగా మీరు క్రియేటివ్గా థింక్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఓన్లీ మీ ప్లాట్స్ గురించి చెప్పడం కాదు. ఓకే, మీ ప్లాట్స్ గురించి మీరు చెప్పారంటే అది మీ కమర్షియల్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో మీకు ఏంటంటే రియల్ ఎస్టేట్లో మన డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. అది వాస్తు అవ్వచ్చు, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ అవ్వచ్చు. ఈ టర్మ్స్ చాలామందికి తెలియవు. ఇప్పుడు చాలామందికి ఎస్ఎఫ్టీ అంటే తెలియని పర్సన్స్ కూడా ఉంటారు. మనకి ఎస్ఎఫ్టీ అంటే స్క్వేర్ ఫుట్ అంటాము. ఓకే, స్క్వేర్ ఫీట్లో ఆ పర్టికులర్ ఏంటి, స్క్వేర్ యార్డ్స్కి దీనికి లింక్ ఏంటి, 1 ఎకర్కి దీనికి లింక్ ఏంటి, 1 ఎకర్కి ఎన్ని సెంట్స్. సో ఇటువంటి చిన్న థింగ్స్ కూడా తెలియని కొన్ని యూజర్స్ ఉంటారు. అటువంటి థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో నెక్స్ట్ వాస్తుకు సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ ఎందుకు తీసుకోవాలి, వెస్ట్ ఫేసింగ్ ఎందుకు తీసుకోవాలి, అది ఎందుకు తీసుకోకూడదు. ఓకే, మన విల్లాలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాగుంటుంది, 2 BHK 3 BHKలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాగుంటుంది, ఇండివిజువల్ హౌస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాగుంటుంది. సో ఈ పర్టికులర్ థింగ్స్ని మీరు తీసుకుంటూ వాటి మీద ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో నేను చాలా రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్జెక్ట్ చేశాను. బట్ రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్జెక్ట్ చేస్తే చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే ఇన్ఫర్మేటివ్ అని చెప్తున్నాను కదా, సో అటువంటి కంటెంట్ కన్నా ఓన్లీ వాళ్ళ ప్రాపర్టీస్ని చూపించుకుంటారు. ఎంత చూసినా ప్రతి వీడియోలో వాళ్ళ ప్రాపర్టీని చూపించుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇలా ప్రాపర్టీని చూపించడం వల్ల ఓకే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ ఆ ప్రాపర్టీ సేల్ అయిపోయిన తర్వాత ఆ వీడియోకి డిమాండ్ ఉండదు కదా. ఇంకా ఇప్పుడు రాజమండ్రిలో ఒక ప్రాపర్టీ ఉంది. రాజమండ్రిలో ఒక 3 BHK ఫ్లాట్ని చేయాలనుకుంటున్నాను, లేకపోతే రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన వీడియో షూట్ చేసి యూట్యూబ్లో వీడియో కింద రిలీజ్ చేశాను. సో ఒక 1 వీక్ తర్వాత ఆ ఫ్లాట్ అనేది సేల్ అయిపోయింది. ఓకే, ఆ ఫ్లాట్ అనేది సేల్ అయిపోయింది. వన్స్ అది సేల్ అయిపోయిన తర్వాత ఆ వీడియోకి ఇంకెవరైనా చూస్తారా? చూసే ఛాన్స్ ఉండదు కదా. ఒకళ్ళిద్దరు చూడొచ్చు తప్ప ఆ వీడియోకి ఇంకా డిమాండ్ ఉండదు. సో కాబట్టి మనం అక్కడ అంతవరకు చేసిందంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అంటే మనం ఈరోజు చేస్తే దాన్ని 10 years తర్వాత కూడా ఆ యూజర్ చూస్తారు. ఓకే, ఈరోజు మనం యూట్యూబ్ మార్కెటింగ్ కోసం చెప్తున్నాం. ఓకే, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉన్నంత వరకు మనం చెప్పే టిప్స్, ఈ స్ట్రాటజీస్ అవన్నీ అవన్నీ మనకి 10 years తర్వాత అయినా సరే అప్లికేబులే కదా. అది ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అంటే. ఓకే, మనం ఏంటంటే మీరు కమర్షియల్ కంటెంట్ చేయండి, కమర్షియల్ కంటెంట్ చేయదని చెప్తలేదు. బట్ రేషియో అనేది మెయింటైన్ చేయండి. 80% ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఒక 20% కమర్షియల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక 5 వీడియోలు చేశారనుకో, 5 వీడియోల్లో 4 వీడియోలు ఇన్ఫర్మేటివ్ వీడియో చేయండి. ఒక వీడియోని మీ యొక్క ఫ్లాట్ కానీ మీ యొక్క విల్లా కానీ వీటిని ప్రమోట్ చేసే వీడియో చేయండి. సో అప్పుడు మీకు బెటర్.